రాబోయే రోజులలో జరగబోయే తెలంగాణ సంప్రదాయ పండగ ట్రెడిషనల్ ఫెస్టివల్ బోనాల జాతర ఉత్సవాలు ఈ నెల నుండి ప్రారంభమై శ్రావణంలో ముగింపు జరగడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక బాధ్యత గల ప్రజల మనిషిగా, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మరియు గోషామైల్ మరియు మెగా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా ప్రజల పక్షాన ఈరోజు డిఎంసి సర్కిల్ 14 మేడం లావణ్య గారిని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో వారిని కలిసి భక్తులకు మరియు బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళా సోదరిమణులకు మరియు దేవాలయాల పరిసర ప్రాంతాలలోని తగు జాగ్రత్తలు, తగు బందోబస్తు మరియు మరమ్మతు పనులు చేపట్టాలని వినతి పత్రంలో చాలా డీటెయిల్గా తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది. గోషామైల్ నియోజకవర్గంలో వివిధ తేదీలలో 3 సార్లు ఈ యొక్క బోనాల ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అది జూలై 16న, మళ్ళీ జూలై 20న, అదే మాదిరిగా జూలై 13న, 13, 16, 20 జూలై నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఉస్మాన్గంజ్ పరిసర ప్రాంతంలో ఒకసారి, చాక్నావాడిలో ఒకసారి, మరి డివిజన్లలోని 6 డివిజన్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో మరి చివరి జూలై 20న జరగడం జరుగుతుంది. అయితే శ్రావణ బోనాలు అని చెప్పేసి కూడా గన్ఫౌండ్రీ పరిసర ప్రాంతాలలో ఇది ఆషాఢ బోనాలు, అది శ్రావణం బోనాలు వివిధ తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. మరి గౌరవ డిఎంసీ గారిని కలిసి మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఎంహెచ్ఓ గారిని సమన్వయం చేసుకుంటూ కొన్ని అంశాలను తెలియజేయడం జరిగింది. టెంపరవరీ లైట్లను ప్రతిసారి శాంక్షన్ అని కాయిదాలలో చూపించడం జరుగుతుంది. వాస్తవంగా ఫీల్డ్లో మాత్రము ఎగ్జాంపుల్ 100 శాంక్షన్ అని కాయిదంలో ఉంటే 50 వేస్తుంటారు. ఆ విధంగా కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలాంటి అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మళ్ళీ ఇప్పుడు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు బీటీని స్టోరేజ్ చేసేసుకొని మన లిక్విడ్ టైప్ డాంబాను కనుక మీరు రెడీ చేసేసుకుంటే వర్షం పడ్డా కానీ మీరు చిన్న చిన్న గుంతలు ఉంటే బీటీ ప్యాచ్లో చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిసారి వర్షాలు పడగానే ప్లాంట్ బంద్ అయిందని అంటారు. కాబట్టి నా ఒక సూచన, ఆ బీటీని కనుక మీరు రఫ్ బీటీని మీరు స్టోర్ చేసుకుంటే కనుక ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత కరోనా మహమ్మారి మరొకసారి బుసగొట్టే అవకాశం ఉందని పత్రికలలో, టీవీ ఛానళ్ళలో చూస్తున్నాం. మనం అప్రమత్తంగా ఉండి తెల్ల పౌడర్ కాకుండా బ్లీచింగ్ పౌడర్ వెదజల్లాలి. ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా మరియు అన్ని ప్రభుత్వాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి మీకు బడ్జెట్ లోటు కూడా ఉండదు కాబట్టి ఈ ఫెస్టివల్ బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తారు కాబట్టి బ్లీచింగ్ పౌడర్ను ఆ ప్రాంతాలలో, దేవాలయాల ప్రాంతాలలో వెదజల్లితే చాలా బాగుంటుంది. మళ్ళీ అంతేకాకుండా మళ్ళీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూడా అవసరం ఉన్న మేరకు మన ఎస్ఎస్ ఫ్లోరింగ్ ప్రాంతాల ఆవరణలో బయట ఎస్ఎస్ ఫ్లోరింగ్, బీటీ రోడ్డు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లను చేసుకుంటే బాగుంటుంది. మరి ఆ ప్రాంతాలలో కూడా స్వీపింగ్ కూడా చాలా ముమ్మరంగా జరిపి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఇప్పటికైనా మా గౌరవ ఎమ్మెల్యే గారు స్పృహలోకి వచ్చి మరి వారు కూడా ఒక బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా మరి అధికారులకు కూడా తగు సూచనలు ఇస్తే చాలా బాగుంటుంది. మీరు ఎమ్మెల్యే ప్రజల ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. 5 సంవత్సరాలకు ఒకసారి కాదు. కాబట్టి తమరు కూడా మేల్కొని తమ వంతు కూడా తగు సూచనలు ఇచ్చి
తెలంగాణ ప్రజల సంప్రదాయ పండగను తమరు కూడా తగు సహాయ సహకారాలు ఈ తెలంగాణ బోనాలు తెలంగాణ ప్రజలకు మద్దతుగా ఉండాలని చెప్పేసి మరొకసారి చేతులు జోడించి అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ పండగ జయప్రదం చేయుటకు తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాను.